ప్రచారంలో భాగంగా మన అభిమాన నాయకుడు దొత్తుల్లా శ్రీధర్ బాబు గారికి, రవికుమార్ అన్న గారికి స్వాగతం. ఈరోజు ప్రచారంలో 5 గంటల దాకా ఉంటది. శ్రీనారాయణరావు గారికి అండదండాలు ఉంటారు కాబట్టి 30 వార్డులలో గెలుపు తథ్యంగా చేయండి. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఈ అనేక అంశాల విషయంలో ఎక్కడైనా నిజంగానే అంటే ఓటేయండి. ఇంకా చేయాల్సింది చేసే కార్యక్రమాల్లో పోతాం. మీ ఎమ్మెల్యే గారు కృషి వల్లుడు, చాలా పని చేయాలని ఓపిక ఉన్న వ్యక్తి. ఇంకో పని చేయాలంటే ఈరోజు రమమ్మ గెలవాలి. ఇక్కడ రమమ్మ ద్వారా పనులు చేపట్టే కార్యక్రమం చేస్తే ఉత్సాహంగా పనిచేసే సంకల్పన చేస్తాడు ఎమ్మెల్యే గారు. అనూషమ్మ గారికి ఓటేసి కల్పిస్తే మరి వారి పోవడానికి ఆస్కారం ఉంటుంది. 10 సంవత్సరాలు అధికారంలో లేని పార్టీ వారికి ఓటేస్తే రాబోయే 10 సంవత్సరాలు కూడా వేస్తే వారికి నిర్వీర్యమైన అవకాశం ఉంటుంది. ఈరోజు పనిచేసే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పనిచేసి చూపెట్టింది. పనిచేసి జిల్లా కేంద్రం భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఇక్కడే ఉంటది. ఇదే విధంగా ఉంటది, ఎక్కడికి కూడా పోదు. అసత్య ప్రచారం, తప్పు ప్రచారం చేస్తూ ఇంకేది లేదు. ఒక పక్కన మా ప్రభుత్వం, మేము మరి ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంక్షేమం చేస్తున్నాడు. ఏం అబద్ధాలు చెప్పాలా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏ భూపాల్పల్లి జిల్లా పోతుందట అని చెప్తూ ఏడికి పోతుందా? ఏడికి పోతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు జిల్లాలు చేసి వదిలిపెట్టారు అవకాశాలు. మీరు ఎక్కడైనా పోండి, ఏ వాడకైనా పోండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకి. మేము ఇదే ప్రాంతంలో ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు కానీ తదుపరి వచ్చినప్పుడు కానీ చెప్పినాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపుతాం. ప్రభుత్వం వచ్చినాం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకొని గ్రూప్ 1 మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారు 10 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు చేయకుండా ఉంటే గ్రూప్ 1 నియామకాలు చేసి ఈరోజు గ్రూప్ 1 అధికారులని ప్రతి జిల్లాలో కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈరోజు వారు పని చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అన్ని పోస్టులు ఫిల్ చేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుస్తూ ఉంటే ఈరోజు వారు ఏం చెప్తారు? యువతకు ఏం జాబ్ చెప్తారు?